ఇప్పుడు పిఆర్పి స్టార్ట్ అయింది, 8 సంవత్సరాలు అయింది. చాలామంది దీనివల్ల మంచి జరుగుతుంది, చాలామంది డాక్టర్లు కూడా నేర్చుకొని చేస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లు ఈ పిఆర్పి చేసిన తర్వాత దీని సరైన ఎఫెక్ట్ రావడం లేదు, సరైన ట్రీట్మెంట్ పిఆర్పి ద్వారా ఇవ్వలేకపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందని నేను కూడా ఒక విధంగా ఆలోచించాను అనమాట. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, చిన్న చిన్న ఊర్లలో కూడా చేసేస్తున్నారు, ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా చేస్తున్నా కూడాను వాళ్ళ దగ్గర చేసుకుని, సార్ మేము ఆల్రెడీ ఒక 2 ఇంజక్షన్లు వేసుకున్నాం, పిఆర్పి సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ టెక్నిక్, అంటే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడము, పేషెంట్ దగ్గర తీసుకున్న బ్లడ్ని ప్రాపర్గా ప్రాసెస్ చేయడము, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ సెల్స్ని కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఆ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ అయిన ప్లేస్లో ఎక్కడైతే గుజ్జు జరిగిందో, ఎక్కడైతే షోల్డర్లో మజిల్ కట్ అయిందో అక్కడ కరెక్ట్గా రిలీజ్ చేయడము, రిలీజ్ చేసిన తర్వాత అది కరెక్ట్ అవుతుందా లేదా అన్న విషయాన్ని ఫాలోఅప్లో సీరియల్ స్కాన్స్ చేస్తూ తెలుసుకోవడము. దీని తర్వాత పేషెంట్కి మనం చెప్పిన ప్రికాషన్స్ పేషెంట్ సరిగ్గా ఫాలో అవుతున్నాడా లేదా అన్న విషయము కరెక్ట్గా కనుక్కోవడంలో ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగితే పిఆర్పి పని చేయదు. అంటే నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను చూడండి, ఇప్పుడు ఈ ఎన్ని పాయింట్స్ కూడా కరెక్ట్గా చేస్తేనే పిఆర్పి పని చేస్తుంది, అదర్వైజ్ పిఆర్పి పని చేయదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను పిఆర్పి స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ఫస్ట్ టైము ఒక పిఆర్పి కిట్ మట్టుకే ఉండేది, అంటే ఈ కంపెనీ వాళ్ళు సప్లై చేసేది. ఇప్పుడు 20 పిఆర్పి కిట్లు అయినాయి. అంటే వాళ్ళలో కూడా కాంపిటీషన్ కుదరి పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది, అందరూ కూడా ఇప్పుడు ఆపరేషన్లకు పోవట్లేదు, పిఆర్పికి వెళ్తున్నారు. ప్రతి కంపెనీ వాడు మేము తయారు చేస్తాం. ఈ తయారు చేసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, మార్కెటింగ్ వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్స్ దగ్గరికి పోతారు. సార్ డాక్టర్ దగ్గరికి పోయి, సార్ పిఆర్పి కిట్ మేము కూడా అమ్ముతున్నాము, మీరు చూసారు కదా డాక్టర్ సుధీర్ చాలా పిఆర్పీలు చేస్తుంటాడు, చాలామందికి నీ జాయింట్స్కి ఆపరేషన్ లేకుండా చేస్తున్నాడు, మీరు కూడా చేయండి సార్. ఎందుకంటే అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, మరి నాకు రాదు కదరా చేయడం, మరి నేను ఎట్లా చేయగలను? ఏం అవసరం లేదు సార్, మేము నేర్పిస్తాం, చిన్న ఇంజెక్షనే సార్, మీ పేషెంట్ కొంచెం బ్లడ్ తీసుకోవడం, మేము కిట్ ఇస్తాము, కిట్లో వేసేసి దాన్ని ప్రాసెస్ చేసి అది దాంట్లోంచి సెల్స్ తీసి ఇంజెక్ట్ చేయడం. వాడు ఆ కంపెనీ అబ్బాయి ఎవడు, వాడికి రాదు, డాక్టర్ కాదు కదా. సో అతను చెప్పిన టెక్నిక్ని ఫాలో అయ్యి ఇప్పుడు ఈ డాక్టర్లు ఎవరైతే ఈ పిఆర్పి చేసి ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను పిఆర్పిని కొద్దిగా తప్పుదావ పట్టిస్తున్నారు. అంటే ఆ డాక్టర్ కానీ కంపెనీ అతను వచ్చి చెప్పడం వల్ల అది ఫాలో అయ్యి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, అటువంటి వాళ్ళ దగ్గర పేషెంట్లు పోయి చేసుకుంటున్నారు కాబట్టి ఆ పిఆర్పి తప్పకుండా ఫెయిల్ అవుతుంది. నేను ఇంతకుముందు పెద్ద ప్రాసెస్ చెప్పాను. పేషెంట్ బ్లడ్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ పేషెంట్కి కంప్లీట్గా పెయిన్ తగ్గే వరకు ఒక 10 స్టెప్స్ ఉన్నాయి. 10 స్టెప్స్ రైడ్ చేయడము ఈ కంపెనీ వాళ్ళకి రాదు, ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న డాక్టర్లకి అసలు రాదు. అందుకని ఎప్పుడు కానీ పిఆర్పి చేసుకోవాలని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను మీకు చెప్తాను కరెక్ట్గా ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా బయటపడుతుంది. ఏదో చిన్న ఇంజెక్షన్ అని చెప్పేసి మ్యాజిక్ లాగా ఏది జరగదు. దీనికి పెద్ద సైన్స్ తెలిసి ఉండాలి, చాలా ఎక్స్పర్టైజ్ ఉండాలి, చాలా రీసెర్చ్ చేసి ఉండాలి, చాలా 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 అనుభవం ఉన్న డాక్టర్లు మట్టుకే చేయగలరు. మీరు పిఆర్పి చేసుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను వచ్చి కలవండి, ఒకసారి నాతో మాట్లాడండి. నాతో మాట్లాడిన తర్వాత మీ ఇష్టం వచ్చిన దగ్గర వెళ్ళి మీరు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా నన్ను కలుస్తారని నేను ఆశిస్తున్నాను.